రాజకీయాలు అన్నటువంటిది ఉద్వేగాలతో ఉండకూడదు, ఉద్రేకాలతో ఉండకూడదు. ఒక ఆకాంక్షల నుంచి వచ్చినటువంటిది. ప్రజలు కొట్టుకోవాలనుకోవట్లే, ప్రజలు తిట్టుకోవాలనుకోవట్లేదు. ప్రజలకి సంబంధించి పాలనాపరమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, అట్లాగే సంక్షేమం కోరుకుంటున్నారు. అభివృద్ధి ఒకళ్ళు చేశారు, సంక్షేమం మరొకళ్ళు చేశారు, రెండూ కల్పిస్తానని ఇప్పుడు చంద్రబాబు అన్నారు కాబట్టి నమ్మారు. అదే సందర్భంలో పాలనాపరమైనటువంటి స్పష్టత కోరుకుంటున్నారు తప్పించి గొడవలు కోరుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గొడవల్లో ఒక సైడే నడుస్తుంది, రెండో వైపు కూడా జరిగితే గొడవ అవుతుంది. ఒకవైపు నుంచి జరిగితే దాడి అవుతుంది. ఒకళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళ మీద దాడి చేస్తే అది దాడి అవుతుంది. రెండవ వాళ్ళు కూడా గొడవ పడితే అది గొడవలు అవుతాయి. ప్రస్తుతం గొడవలు కాదు జరుగుతున్నది, దాడులు. దీన్ని ఆపకపోతే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఉద్రిక్తతలు పెరుగుతాయి, వర్గ వైషమ్యాలు రేగుతాయి. ఒకనాటి పల్నాడు, ఒకనాటి రౌడీయిజం ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి. దానివల్ల ఇప్పటికే మన వాళ్ళు తమిళనాడులోనో లేకపోతే బెంగళూరులోనో లేదా హైదరాబాదులోనో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే కాదు వెళ్తోంది. తమ తమ ప్రాంతాలలో భద్రత లేక, తమ తమ ప్రాంతాలలో ఉద్రిక్తతల్ని సహించలేక, భరించలేక తమ బిడ్డల్ని అక్కడికి పంపించారు. అలాగే అక్కడ చిన్నపాటి అంశాల్లో కూడా ఏదో కేసుల్లో ఇరికిస్తారని అక్కడికి వెళ్ళి ఉన్నారు. అలా బ్రతకాల్సి వస్తుంది. సొంత ఊళ్ళు ఉన్న ఊళ్ళల్లో ఆస్తులున్నా బ్రతకలేని పరిస్థితుల్లో కాందిసీకుల్లో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు తిరిగి రావాలి. దీనివలన ఏమవుతుంది, వ్యాపారం ఇక్కడ పెట్టుకోవాలనుకున్నోళ్ళు లేకపోతే పరిశ్రమ ఇక్కడ పెట్టాలనుకున్నోళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే రెండో ప్రభుత్వం రాగానే మళ్ళీ గొడవలు జరుగుతాయి. అంటే ఏ పార్టీ శాశ్వతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారితే అది ప్రభుత్వ మార్పులాగా ఉండాలి కానీ రాజ్యాలని ఆక్రమించుకున్నటువంటి తరహాలో ఉండకూడదు. ఒకళ్ళు రాజ్యం పోగొట్టుకుంటే ఇంకొకళ్ళు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని బానిసల్లాగా మార్చుకుని అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆస్తులు లాక్కున్నటువంటి తరహా పరిస్థితి ఉండకూడదు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇప్పటికైనా దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.